హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్ష. ఈరోజు మనం మాట్లాడుకోబోయే డిష్ ఏంటంటే క్యాబేజ్ పకోడా. ఈ క్యాబేజ్ పకోడా మనం అన్నంలో సైడ్ డిష్గా తినచ్చు, లేదంటే స్నాక్స్లా కూడా తినచ్చు. సాస్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్లా పెడితే నిమిషంలోనే ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్లేట్లో ఉన్న క్యాబేజ్ని మనం బౌల్లోకి వేసుకుందాం. ఇది 1 kg ఆఫ్ క్యాబేజ్, లేదంటే 1/2 kg ఆఫ్ క్యాబేజ్. మనం కప్స్ లెక్క చూసుకుంటే మనకి 3 కప్స్ లేదా 1.5 కప్స్ పడుతుంది. సో దీంట్లోకి మనం 1/2 కప్ అంటే సగం కప్పు వరకు మనం గ్రామ్ పౌడర్ అంటే సగం కప్పు వరకు గ్రామ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండి 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. మనం కప్ లోపల కొంచెం కూడా పిండి మిగిలించకుండా వేసుకుందాం, ఎందుకంటే మొక్కజొన్న పిండి ఎక్కువ దీనికి పడితే మనకి క్రంచీగా ఈ క్యాబేజ్ పకోడా వస్తుంది. సో మనం అస్సలు వదలకూడదు. ఇప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని వేసుకోండి, లేదంటే 1/2 కప్పు వరకు వేసుకున్నా మనకి సరిపోతుంది. కొంచెం క్రంచీనెస్ ఎక్కువ రావడానికి బియ్యం పిండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మీరు 2 స్పూన్స్ వేసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సో మనం ఇది వేసుకున్న తర్వాత కారం కూడా సేమ్ మన టేస్ట్కి సరిపడా. మనకి కారంగా కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు నాకు లైట్గా ఉండాలి అంటే లైట్గా వేసుకోవచ్చు. కానీ నేను ప్రిఫర్ చేసేది అయితే కారం కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే కారం వేసినా మనం ఒకసారి నూనెలు వేపుకుంటే ఆ టేస్ట్ మనకి పోతుంది. సో ఇప్పుడు కొంచెం పించు వరకు పసుపు వేసుకుంటే కూడా మనకి సరిపోతుంది. కాకపోతే ఎల్లోయిష్ కలర్ రావడానికి కొంచెం పసుపు వాడుతున్నాం. సో ఇప్పుడు ఈ పిండి మరియు ఈ స్పైసెస్ అన్నీ కలిసే వరకు బాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes మంచిగా కలుపుకుంటే మనకి అంత మంచిగా పకోడీ రెడీ అవుతుంది. సో ఇట్లా కలుపుకుంటూ ఒక 5 to 10 minutes ఉండాలి. మనం మిడిల్లో కొంచెం వాటర్ అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ పిండి కలిపినట్టున్నాను. సో అందుకోసం మనకి ఇక్కడ కొంచెం ఇంకా నీళ్ళుగా అంటే లైక్ మనకి పిండి కన్సిస్టెన్సీ రాలేదు. సో కొంచెంగా వాటర్ అప్లై చేసుకుంటూ మనమైతే ఇట్లా కలుపుకోవడం జరుగుతుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత మనకి పకోడీ కన్సిస్టెన్స్ వచ్చేస్తుంది. అయినా కూడా రావట్లేదు అనుకుంటే మనం ఇంకొంచెం వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక 5 to 10 minutes లేదా 2 to 5 minutes కలుపుకున్న తర్వాత మనకి ఇట్లా మంచిగా పిండిలాగా కన్సిస్టెన్సీ వస్తుంది. సో దీంట్లోకి ముందుగా కలుపుకోలేదు కదా, ఇప్పుడు కొన్ని పదార్థాలు చెప్తా, అవి కలుపుకుందాం. ఏంటంటే ఒక పచ్చిమిర్చి లేదంటే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇట్లా మిడిల్లో యాడ్ చేసుకోండి. దాంతోపాటు పుదీనా కానివ్వండి, ఏమన్నా 2 types ఆఫ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మనకి మంచిగా ఉంటుంది, తినాలి అనిపిస్తుంది. పుదీనా వేసుకున్న తర్వాత లేదంటే ఇట్లా 2 types ఆఫ్ కర్రీ లీవ్స్ వేసుకోవాలి. సో ఒక కర్రీ లీఫ్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కలుపుతూ ఉండాలి. మనకి చపాతీ పిండి లాగానే ఇది కలుపుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా దీన్ని కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నూనె పోసుకోండి, అంటే డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని హీట్ అయిందా లేదా అని చూసుకోండి. ఒక సైడ్ ఏమో స్టవ్ మీద ఒక సైడ్ కడాయి పెట్టండి, ఒక సైడ్ మనం కలిపి పెట్టుకున్న పదార్థాలు ఉన్న గిన్నె పెట్టుకోండి. సో అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు హీట్ అయిందో లేదో చెక్ చేసి మనం కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని దీంట్లో డ్రాప్ చేద్దాము. డ్రాప్ చేసినప్పుడు వెంటనే అది తేలి మనకి పకోడీలా రెడీ అవుతుంది అంటే ఆయిల్ హీట్ అయింది అని అర్థం. ఇక్కడ ఇంకా అవ్వట్లేదు కాబట్టి
ఇంకా హీట్ అవ్వలేదు అని అర్థం. సో ఇప్పుడు మనం ఒక 2 minutes లేదా 1 minute వెయిట్ చేస్తే మనకి ఆయిల్ హీట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఎట్లా అర్థమవుతుందంటే ఆల్రెడీ కడాయిలో మనం వేసాం కదా, అవి ఇంకా పొంగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనకి అర్థమవుతుంది. అప్పుడు ఇంకా ఇట్లా మనం స్టార్ట్ చేసేయచ్చు. అంటే పకోడీ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇంకా కడాయిలో వేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, సో నూనె బాగా హీట్ అయింది కాబట్టి మనం వేసినప్పుడు మంచిగా బబుల్స్ వచ్చి మనకి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. లేదు అని తొందరతో వేసేసామనుకోండి, అవి మంచిగా అవ్వవు, కానీ మాడిపోతాయి. బికాజ్ ఆఫ్ ఇంకా హీట్ అవ్వలేదు కదా ఆయిల్, కానీ కింద నుంచి హీట్ వస్తుంది కదా, అందుకోసం అవి మాడిపోతాయి. సో మనం ముందుగా వేసుకున్న పకోడీని కొంచెం పక్కకు అనుకొని మళ్ళీ ఇంకొక సెకండ్ టైం మళ్ళీ కొంచెం పకోడీ పిండిని యాడ్ చేసుకోవచ్చు. అలా మంచిగా కలిసి అంటే అతుక్కోకుండా విడివిడిగా వేసుకోవాలి. అప్పుడు మనకి తినేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మంచిగా ఇట్లా మిక్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే అట్లా ఉంచితే అడుగంటిపోయి మొత్తం కింద సైడ్ మాడిపోతుంది, పైన సైడ్ ఏమో అలానే ఉండిపోతుంది. సో అందుకోసం ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి మంచిగా టూ సైడ్స్ అంటే టూ సైడ్స్ కాదు, మొత్తం పకోడీ మొత్తం మనకి వేగుతుంది. సో ఒక 2 to 5 minutesకి మనకి రెడీ అవుతూ ఉంటుంది. సో ఇట్లా కలుపుతూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, మెల్లగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అయినప్పుడు టిష్యూ వేసి పెట్టుకున్న ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. చల్లగా అయినాక సాస్తో కాంబో బాగుంటుంది. టిష్యూ వేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, చూసారా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఉంది. సో మిగిలిన పకోడీ పిండిని కూడా మనం ఫస్ట్ వేసుకున్నట్టే కడాయిలోకి మెల్లగా డ్రాప్ చేసుకోండి. సో మన క్వాంటిటీ తగ్గట్టు మనం క్యాబేజ్ని కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండ్ టైం కూడా మనకి పకోడీ వేయడం జరుగుతుంది. సో ఇట్లా చూసారా, సెకండ్ టైం వేసినప్పుడు ఆయిల్ చాలా బబుల్స్ వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన తర్వాత ఆయిల్ చాలా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మంచిగా మనకి క్యాబేజ్ పకోడా రెడీ అయిపోయింది. సో మన క్యాబేజ్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, సాస్తో కాంబో బాగుంటుందని చెప్పాను కదా. సో చాలా క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు. సో ఇది చిప్స్ లాగానే అనిపిస్తుంది, కానీ ఇది పకోడా మనకి చూడడానికి ఆనియన్ పకోడాలా కనపడుతుంది, కానీ ఆనియన్ పకోడా కంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, చాలా క్రంచీగా ఉంటుంది. తింటుంటే ఎంత క్రంచీనెస్ ఉంటుందో మీకే తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా.